నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనందరం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. ఇంకా చాలామందికి చాలా విషయాలు షేర్ చేయటం, మీరు పంచుకోవడం మర్చిపోతున్నారో లేకపోతే మీరు చూసి వదిలేస్తున్నారో తెలియదు, కానీ అందరికీ షేర్ చేయండి. మనందరికీ ఉపయోగపడే విషయాలు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అవి తెలుసుకొని ఆచరించటం వలన కలిగే అద్భుతాలు మనం మిస్ అవుతూ ఉన్నాం. సో అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి కార్యక్రమాలని మ్యాక్సిమం ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత మంచి ఫలితాలు మనం పొందుతాం. తద్వారా చాలామందికి పొందేలా మనం ఒక అవకాశాన్ని కల్పిస్తాం. సో ఈరోజు ధర్మ సందేహాల రూపంలో మరికొన్ని ప్రశ్నలు రఘుప్రియ గారి ద్వారా సమాధానాలు వినబోతున్నాం. చాలా వరకు మన నిత్య జీవితంలో మనకి తారసపడే కొన్ని ముఖ్యమైన విషయాల గురించే మాట్లాడబోతున్నాను. ఏ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఎలాంటి ధర్మ సందేహం ఉన్నా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. షేర్ చేయడం మర్చిపోకండి. నమస్కారం అండి రఘుప్రియ గారు. మనం చాలా వరకు భార్యాభర్తలకు సంబంధించి కానీ ఆడవాళ్ళకి సంబంధించి కానీ మాట్లాడే క్రమంలో వచ్చిన ఒక ధర్మ సందేహమే అనుకోండి ఇది. అయితే ఆడవాళ్ళ కాళ్ళ వేళ్ళు పొడుగ్గా ఉంటాయి. ముఖ్యంగా మిట్టెలు పెట్టే రెండో వేళ్ళు, బొటన వేలు కన్నా రెండో వేలు పొడుగ్గా ఉన్న ఆడవాళ్ళు అదృష్టవంతులు అని మాట్లాడుతూ ఉంటారు. అసలు అది నిజమా? ఈ విషయాన్ని ముందు తేల్చేస్తూ, సో ఏ విధమైన అదృష్టాలు వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది, లేదా అసలు అలా ఉండటం మంచిది కాదంటారా? ఏదైనా పరిహారాలు ఉన్నాయా? ఈ విషయాలన్నీ కూడా చెప్పండి. తప్పకుండా. అయితే దీన్ని మనము అంగశాస్త్రంలో ఒక్కొక్కటిగా చెప్పడం, తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి బొటన వేలు చివరి వేలు వరకు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్రహాలు ఉండడము, ఒక్కొక్క కటాక్షం ఉండడం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంశంలోనే కాలిలో రెండో బొటన వేలు పక్క వేలు, ఈ వేలు ఆల్మోస్ట్ కొంతమంది ఆడవాళ్ళకి పొడుగ్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, మట్టెలు కూడా చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. అయితే ఏంటంటే అలా పొడుగ్గా ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఫస్ట్. అబ్బా, ధన్యోస్మి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది, ఎలాగైనా ఉండొచ్చు. లక్ష్మి అంటే చాలామంది డబ్బు అని అనుకుంటారు, కాదు. అందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, వాక్చాతుర్యము, సంపద, భర్త తాలూకా ప్రేమ, భర్త తాలూకా ప్రేమ, ఇంకా అన్నీ కూడా సంపద అంటే ఇవి కూడా, పిల్లలు, ఇవన్నీ కలిపి అష్టైశ్వర్యాలు అంటారు, లక్ష్మీ కటాక్షం అంటారు. సో ఇది వస్తుంది. అయితే ఇదేంటంటే శుక్ర శని ప్రభావం వల్ల అది పొడుగు, అంటే రెండోది శుక్ర వేలు అంటారు దాన్ని. ఇక్కడ ఇందులో అయితే రెండో వేలు మనకి శని వేలు అంటారు, శని భగవానుడిది. అక్కడేమో శుక్రుడిది అనమాట. అందుకే అందం ఎక్కువగా ఉంటుంది, సంపద ఎక్కువగా ఉంటుంది, మిగతా విషయాలన్నీ అంటే అన్నీ భర్త వైపు నుంచి పుట్టింటి వైపు నుంచి మంచి లక్షణాలు ఉంటుంది. టోటల్గా దాని పేరు లక్ష్మీ కటాక్షము. అయితే వీళ్ళకి ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో విపరీతమైన ధైర్యం ఉంటుంది, సాహసంగా చక్కగా తీసుకుంటారు. ఇందులో ఎక్కడ అంటే తప్పు నిర్ణయాలు అనేవి ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. తర్వాత ఆర్థిక దృష్టి అంటే డబ్బు విషయంలో వీళ్ళు వెల్ ప్లాన్డ్ అనమాట. ఫైనాన్షియల్స్ ఏవైనా చేయాలన్నా, డబ్బు పరంగా ఏది చేయాలన్నా పక్కాగా ప్లాన్ చేస్తారు. ఒక్క రూపాయి అటు ఉండదు, ఒక రూపాయి ఇటు ఉండదు. ఆ ప్లానింగ్ చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళు కనుక భార్యలుగా ఉన్న భర్తలు వాళ్ళ యొక్క మనీ పర్స్ ఇచ్చేసి శుభ్రంగా వదిలేయచ్చు వాళ్ళకి. ఎందుకు అంటే అంత చక్కగా చేస్తారనమాట. అందంగా చేస్తారు కదా, ఎస్పెషల్లీ చక్కగా అందంగా చేస్తారు. తర్వాత ఏంటంటే ఈ లక్ష్మి ఇలాంటి లక్షణాలు కలిగిన ఆడపిల్ల కనుక భార్యగా దొరికితే నిరభ్యంతరంగా కళ్ళు మూసుకుని తాళి కట్టేయండి. ఎటువంటి ఇంకా చూడాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి లక్ష్మి వచ్చినట్టే. తర్వాత ప్రేమలో వాళ్ళు ప్రథమ సీటు వాళ్ళదే. ఏ రకంగానైనా సరే, వాళ్ళు పనిచేస్తున్న కార్యాలయం కావచ్చు, ఇంట్లో కావచ్చు, ప్రేమని పంచడంలోనూ ఆప్యాయతను పెంచడంలోనూ వాళ్ళు ప్రథములు. తర్వాత ఆధిపత్యం చూపించే గుణం కూడా ఉంటుందండి. అంటే నేనే గొప్ప, నేనే అంటే డామినేటింగ్ క్యారెక్టర్ వాళ్ళది. అంటే ప్రతి దాంట్లో నేనే ఉండాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు అది కూడా యాక్సెప్ట్ చేసేయచ్చు. అయితే దాంపత్యంలోనూ వీళ్ళు అంకిత భావంతో ఉంటారు.
తర్వాత భర్త మీద కొంచెం అజమాయిషి చెలాయించడం కూడా ఉంటుంది. నేనే చెప్పాలి, నేనే చేయాలి, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటారు. అజమాయిషి ఉంటుంది కానీ వాళ్ళకి చెల్లుతుంది అసలు మాట? చెల్లడం చెల్లకపోవడం అనేది ఆయన మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే అయితే మాత్రము మోస్ట్లీ వీళ్ళే డామినేటింగ్గా ఉంటారు, చేయించుకుంటారు కూడా అట్లా. దాని తర్వాత ఏంటంటే ఇలాంటి అమ్మాయి భార్యగా వచ్చిన భర్తలో ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే సహనం ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకంటే ఈ అమ్మాయి డామినేటింగ్ కదా, ఆయన అండర్స్టాండ్ అవ్వాలి, ఎమికబుల్ అవ్వాలి. ఒదిగిపోయే సహనము ఓర్పు కలిగిన అతను ఈ అమ్మాయిని చేసుకోవడానికి ముందుకు రావాలి. అయితే వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, స్మార్ట్ కమ్యూనికేషన్ అనమాట. ఏది మాట్లాడినా లాలిత్యంగాను అందంగాను అవతల వాళ్ళని ఎస్ అనిపించేస్తారు. అలాంటి కమ్యూనికేషన్ ఉంటుంది. తర్వాత ఏంటంటే శారీరకంగా చాలా ఆకర్షణీయంగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. అయితే ముఖంలో కళ ఉండడంతో పాటు వీళ్ళు నడిచేటప్పుడు కూడా హుందాతనం ఉంటుంది. అంటే కొంతమంది నడుస్తుంటే ఏమిటోగా ఉంటుంది, కానీ వీళ్ళు నడుస్తుంటే మాత్రం చాలా అందంగా చూడాలనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, అంటే ఐకానిక్గా ఉంటారు వీళ్ళు. దాంతోపాటు శుభశక్తి అంటే పాజిటివ్ ఆరాస్ని పెంచుతారు వీళ్ళు ఎక్కడ ఉన్నా సరే. ఈవెన్ అడవిలో ఉన్న సింహం కూడా వీళ్ళకి పాజిటివ్ అయిపోయి వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. అట్లాంటి పాజిటివ్ నేచర్ ఉంటుంది. తర్వాత వీళ్ళు ఎక్కువగా అమ్మ వైపు ఇష్టపడతారు. అమ్మని, అమ్మ వైపు వాళ్ళని, అన్నదమ్ములని, అక్క చెల్లెలని ఎక్కువగా బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. తర్వాత పాద సాముద్రిక ప్రకారము ఇలాంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళని గృహలక్ష్మి రూపిణిలు అంటారు. గృహలక్ష్మి, మనకి అష్టలక్ష్మిల్లో కూడా ఒక లక్ష్మిని మనం గృహలక్ష్మి అంటుంటాం కదా, ఇంటి ఇల్లాలే దేవత అంటుంటాం కదా, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఆపాదించబడుతుంది అనమాట. తర్వాత వీళ్ళు ఎటువంటి సమస్యనైనా ఇంట్లో వచ్చినవి సాల్వ్ చేసేసి ఆ ఇల్లుని నిలబెట్టాలని చూస్తారు తప్ప కూలగొట్టాలని చూడరు. తర్వాత ఏంటంటే ఈ పొడుగ్గా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళలో ఎమోషనల్స్ అంటే ఇవన్నీ మంచివే, కానీ ఎమోషనల్గా వీళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏదైనా చిన్న తప్పు జరిగిందనుకోండి, ఏంటైపోతారంటే ఒక రకంగా గాబరా అయిపోవడము, అది వాళ్ళకే అన్నట్టు మనసుకు తీసుకోవడము, బ్రెయిన్కి తీసుకోవడము, ఎమోషనల్గా చాలా ఎక్కువగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువ శాతము స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అది సొంతంగా కావచ్చు, బయట వాళ్ళ ద్వారా కావచ్చు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు. దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే దే ఆర్ పర్ఫెక్ట్ అనమాట. అయితే త్వరగా కోపం వస్తుంది, ఎంత త్వరగా కోపం వస్తుందో అంత తొందరగా చల్లబడిపోతుంది కూడా. తర్వాత ఆత్మగౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్ వీళ్ళు ఎక్కువ కాపాడుకుంటూ ఉంటారనమాట. ఈ కాపాడుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళ మీద కొంతమందికి చాలామందికి ఇష్టం అనేది కలగదు, నెగిటివ్గా చూస్తారు. ఏంటి అంత పొగరు అంటారు, అది పొగరు కాదు, తనను గౌరవించుకోవడం అనేది ఇది తప్పెవరిది కాదు, ఎవరికి వాళ్ళు గౌరవించుకోవాలి. అది ఈ అమ్మాయిల్లో ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా దే ఆర్ వెరీ గుడ్, పర్ఫెక్ట్, ఆల్రౌండర్స్, ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇలాంటి ఆడపిల్లలు కనుక ఎవరికి దొరికిన అబ్బాయిలు కళ్ళు మూసుకుని తాళికట్టేయండి. ఓకే, సో చాలా అంటే చాలా సూపర్గా చెప్పారు. మీ ఇంట్లో ఎవరైనా అసలు ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారా? ఫస్ట్ ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ, అబ్బాయిలు ఎక్కడైనా మీకు నిజంగా ఇలాంటి అమ్మాయిలు కనిపిస్తే వదలకుండా ఉండండి అని రఘుప్రియ గారు అసలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎవరైనా అలాంటి వాళ్ళు తారాస్ పడ్డారా మీకు? ఈ విషయాలు కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి అందరికీ ఇలాంటి విషయాలు తెలియాలి అంటే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.